మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. తోచున్నాకు కవిత్వ భావమది ఎంతో మాతృనేత్రములన్ లేచున్ మానసమే తరంగమయి తల్లి నిన్ను చూడంగా. ఈ ఏసన్ సాగిన కష్ట నష్టములనెంతే గెల్వగా తీవ్ర నారాచముల్ భవదీయ పాదయుగమే రాజీవ జీవప్రభా. తీవ్ర నారాచముల్ భవదీయ పాదయుగమే రాజీవ జీవప్రభా. చతురుపాయాలలో భేదోపాయం ప్రాధాన్యాన్ని మనకు విశదీకరిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 860వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. రుక్మి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడి దగ్గర కూడా పరాభవమే పొందాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. జగన్నాథుని అన్నగారు బావగారు తప్ప జగత్తంతా కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధపడింది. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు, ఇక చేయగలిగింది ఏమీ లేదు, ఇప్పటికే చేతులు కాలై, ఇక నువ్వు ఆకులు పట్టుకున్నా ఒకటే పట్టుకోకపోయినా ఒకటే అని చెప్పాడు. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పమని సంజయుడిని అడిగాడు. ఇక నువ్వు కథ వినడానికి మనకొస్తావు, విను, నువ్వేం చేయలేవని మాకు అర్థమైంది. ఊరికే పురాణం అంతా విని చెవిలో తులిసాకు పెట్టుకునేవాడెంతో నువ్వు అంతే. ఆ పురాణాన్ని ఆచరించడు. ఇంకోసారి వింటాడు, మరిన్ని తులిశాకులు చెవుల్లో చేరతాయి తప్ప ఈ వ్యక్తి జీవితం మారదు. ఈ మనుషులు అంతా ఎంతో ధృతరాష్ట్రుడు అంతే. అంచేత నువ్వు వినడానికి పనికొస్తావు, విను, ఏం చెయ్యవు నాకు తెలుసు, ఏం జరిగిందో చెప్పమంటావు అంతేనా, మంచిది చెబుతున్నా విను. ఇప్పుడు మీ పెద్ద కుమారుడు జ్యేష్ఠపుత్ర కొంపపేకరా అని వాడు తయారయ్యాడు. వాడు వెంటనే కోర్ కమిటీ సమావేశం. కోర్ కమిటీ అంటే దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, దుర్యోధనుడు, నలుగురు కోర్ కమిటీ సమావేశం. వెంటనే పాండవుల దగ్గరికి ఉలూకుడిని రాయబారిగా పంపించాలి. ఉలూకుడు ఎవరు? శకుని కుమారుడు. గొప్పవాడు దొరికాడు. శకునే పనికిమాలిన రకం అంటే వాడు కొడుకు వీడు ఇంకా పనికిమాలిన రకం. పైగా ఇప్పుడు రాయబారం ఏమిటండి అసలు? దేనికి రాయబారంటే ఏదో ఒక సందేశాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి కదా. ఈయన ఏం తీసుకెళ్ళాడో వినండి. ఆ మాటలు ఏమిటో అసలు, ఎందుకు ఈ రాయబారం దుర్యోధనుడు పంపాడో ఒక వ్యూహం. కావాలని చేస్తారండి రాజకీయాల్లో, ఈ వ్యూహాలు ఉంటాయి, కావాలని చేస్తారు. అందుకని ఉలూకుడిని పిలిచి, వెళ్ళు, నా మాటలుగా పాండవుల దగ్గర మాట్లాడు. ఏమిటంటే మనం మామూలుగా చూసేవాళ్ళం, ఏదో పోనీ 5 ఊళ్ళు కాదు 3.5 ఊళ్ళు ఇస్తాను ఏదైనా అంటాడేమో, ఇంకో మాట చెప్పు అన్నట్టుగా. ఏం లేదు, వాడు చెప్పిన మాటలు వినండి. ఉలూకుడు వెళ్ళాడు అక్కడికి. వెళ్ళగానే మరి వాళ్ళకి బావ కదా శకుని కుమారుడు. శకుని అంటే దుర్యోధనుడికి మేనమామ, పాండవులు కూడా మేనమామ అవుతాడు కదా, వీరు విడిచిన అంటే అర్థం అది. అందుకని మేనమావే కదా, అందుకని బావా రమ్మన్నారు. మామూలుగా అందులో ధర్మరాజు, పాపం ధర్మరాజు నిజంగానే అందరికీ మంచినీళ్ళు ఇచ్చి ఆతిథ్యం ఇస్తాడు. ఇక భీవుడైతే పనులు నువ్వేవుడువా అనేవాడు. ధర్మరాజు అలా కాదు, రమ్మన్నాడు, కూర్చోబెట్టాడు, ఉచితాసనం చూపించి అర్ఘ్యభాగ్యాలన్నీ ఇచ్చారు, మర్యాదలన్నీ అని కాస్త కాఫీ ఇచ్చారు, తాగాడు. బాగుంది. అవి అయ్యాక ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పబోయంటే, మా దుర్యోధన మహారాజు మీకు కొన్ని చెప్పవలసిన మాటలు చెప్పమన్నాడు, వినండి. ధైర్యం ఉంటే, అబ్బో ధైర్యం ఒకటి మళ్ళీ ఈ మాటలు వినడానికి అనగానే భీముడు యొక్క గద, ఆ పిడికిలతో గద పట్టుగా అది కాస్త బిగిసింది. ధైర్యం ఉంటే వినాలా, ఒక్క గుద్దితే మళ్ళీ పూరికి కూడా పనికి రాకుండా పిండి అయిపోతావు, ఏమనుకుంటున్నావు? ధైర్యం ఉంటే వినాలా అంటుంటే అర్జును పక్కన ఉండు అన్నయ్య ఉండు, కంగారు పాడండి, పద్యం పాడండి, ఆ తర్వాత మనం వ్యాఖ్యానం చేద్దాం. చెప్పబోయా, నువ్వు చెప్పు. సలుప ప్రతిజ్ఞలన్ నిలుపచాల ప్రయత్నము బొనర్పుడు. సలుపు ప్రతిజ్ఞలన్ నిలుపచాలగా యత్నములన్ బొనరింపుడు. ఊరకే పలికిన లాభమే మగు సభాసదులెల్లరుమున్ వినంగా ఈ వలలుడు ప్రేలే. సభాసదులెల్లరుమున్ వినంగా ఈ వలలుడు ప్రేలే. నా తొడలు వ్రచ్చదనంచును దుస్ససేను ప్రేగులు మెడదాల్చి శోణితము గ్రోలెదనంచును జ్ఞప్తియున్నదే. ఆశ్చర్యంగా లేదండి? ఇప్పుడు ఎందుకండి ఈ మాటలు అసలు? అవి రేపు జరుగుతాయో జరగవో వాళ్ళు చూసుకుంటారుగా. ప్రతిజ్ఞ ఏదైనా ఉంటే ప్రతిజ్ఞ చేసిన వాడు బాధపడాలి కానీ, తాపత్రయపడాలి కానీ, లేదా కంగారు పడాలి కానీ, ఎవరిని చూసి ప్రతిజ్ఞ చేశారో వారెందుకు ఇక్కడికి వచ్చి దమ్ముంటే నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకొని మొహం మీదకి వచ్చి మాట్లాడటం గుద్దేమైనా ఇప్పుడే? ఇది ఒక రాజకీయ వ్యూహం. అందుకే భారతం రాజనీతి శాస్త్రం అని ఎందుకంటారు అంటే, ఒక్కొక్కసారి
మనం ధర్మాత్మలమైనప్పుడు కూడా శత్రువుని గెలవాలంటే కొన్ని వ్యూహాలు లాబీయింగులు ఉండాలి, తప్పదు. ఎప్పుడూ ఈ వ్యూహాలని చర్చలని మనం తోసిపారేసి ఏముంది అనుకోవడం తప్పది. దాని వ్యూహాలు దానికి అలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరే, ఎప్పుడూ ఇక లాబీయింగే అంటుంటే ఎన్నేళ్ళు భరిస్తారు, అది వేరే విషయం. కానీ దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. ఇది ప్రత్యేకం, ఎందుకంటే ఇది ప్రతిజ్ఞలు చేసిన వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం అండి. ఇది భీష్మద్రోణుల ముందు మీ గదలు గాండివాలు నిలబడవు, ఆ విషయం గ్రహించండి. వాళ్ళకి తెలియదు ఏమిటి ఆ విషయం. అవి నిలబడే ఏర్పాటు వాళ్ళు చేసుకున్నారు. భీష్మద్రోణుల ముందు మీ గదలు గాండివాలు అంటే భీష్మద్రోణులు అటు పక్క పోరాడతారని, భీముడు గదతోనూ అర్జునుడు గాండివంతోనూ సమాధానం చెప్పాలని వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పుడు నిర్ణయం అయింది. ఆ విషయం ఇప్పుడు కొత్తగా చెప్పేది. మాట్లాడిన మాటలని, జరిగిన పనులని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం ఉంది రెచ్చగొట్టడం. ఈ రెచ్చగొట్టడం ఎందుకండి? రెచ్చగొట్టడం వల్ల ఎప్పుడు రెండు రకాలుగా ఉంటుంది దాని ప్రభావం. ఒకటి రెచ్చగొట్టిన వాడికి అనుకూలంగా ఉంటుంది, ఇంకోటి రెచ్చగొట్టబడిన వాడికి అనుకూలంగా, ఏటైనా జరగచ్చు. అందుకే రెచ్చిపోకూడదు. అందుకే మీరు గమనించండి, భీముడు రెచ్చిపోవచ్చు, నకుల సహదేవులు కూడా రెచ్చిపోవచ్చు, అర్జునుడు ఒకంత రెచ్చిపోవచ్చు, ధర్మరాజు కూడా రెచ్చిపోవచ్చు, శ్రీకృష్ణుడు రెచ్చిపోవడం అంతే లెక్క. తత్వం తెలిసిన వాడికి, తత్వం కొంత తెలిసిన వాడికి, సగం తెలిసిన వాడికి, ఏమీ తెలియని వాడికి తేడాలు ఇవన్నీ. అందుకే పరమాత్మ భగవద్గీతలో ఇటువంటి పాత్రల గురించి చాలా స్పష్టంగా చెబుతాడు. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అర్జున, మానవ జన్మ రావడమే దుర్లభమయ్యా, కానీ ఇన్ని కోట్ల మంది మానవుల్లో భగవంతుడిని తెలుసుకుందామని ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎంతసేపు ఈ లౌకిక తాపత్రయాల్లో పడి కొట్టుకోవడమే. నేనేమిటిని ఎవడో ఆలోచించడు. కానీ ఉండరు అనుకోకు. మనుష్యాణం సహస్రేషు, ఒక 1000 మందిని తీసుకో, కశ్చిత్ జతతి సిద్ధయ్యే, 1000 మందికి ఒక్కడు ఉంటాడు అలా ఆలోచించేవాడు, అందరికంటే భిన్నంగా ఉంటాడు. విచిత్రమైన లోకం ఈ 999 మంది కలిసి వాడిని పిచ్చాడంటాడు. వాడు సరైన దారిలో ఉన్నాడు. వాడు చిన్నప్పటి నుంచి వాడు ఏమిటో మౌనంగా ఉండి ఏదో ధ్యానంలో ఉంటాడు. తల్లిదండ్రులు కంగారు పడిపోయి వైద్యులకు చూపించాడు. మరి వీడికి పట్టిన పిచ్చి వాళ్ళకి పట్టలేదు కదా, మరి వాడు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాడు. వాడు అందుకని వాడు పిచ్చాడు. మా వాడు ఏమిటో మాట్లాడలేదండి, ఎప్పుడు పూజ గదిలోంచి బయటికి రావట్లా, అది గొప్ప శుభలక్షణం. నువ్వు కూడా వెళ్ళి వాడితో పాటు కూర్చో. మన ఆధ్యాత్మిక జ్ఞానం ఇలాగే ఉంటుంది. గొప్ప గొప్ప యోగాల గురించి, ముక్తి గురించి, సుఖ మహర్షి గురించి మహానుభావులు చెబుతూ ఉంటే మనం అబ్బా అటువంటి కొడుకు పుడితే బాగుండు. నిజంగా సుఖ మహర్షి నీకు కొడుకుగా పుడితే ఒక్క క్షణం నువ్వు ఉండవు ఇక్కడ. రేపేసి వాడిని సైకాలజిస్టులు అందరికీ చూపించేసేసి ఆసుపత్రికి తీసుకెళ్ళి వాడిని పిచ్చివాదం నిరూపణ చేస్తాం. అందుకే సుఖ మహర్షి మన కడుపున పుట్టాడు. సుఖ మహర్షులు పుడతారు, రకరకాల సుఖాలకు అలవాటు పడిన గ్యాంగ్ అంతా పుడతారు తప్ప సుఖ మహర్షులు పుట్టారు. ఎందుకంటే మనం బతకనయ్యే వాళ్ళని. మీరు మహానుభావులు చరిత్రలు చదువుకోండి, చిన్నప్పుడు వాళ్ళందరినీ వెర్రివాళ్ల కిందే జమ కట్టారు. వెర్రివాళ్ల కిందే. రమణ మహర్షిని సైతం వాళ్ళ అన్నగారు పౌరుషానికి ఈ పౌరుషం చదువులో చూపించాలి, అస్తమానం మూల కూర్చొని జపం చేయడం కాదన్నాడు. మంచిది, నా అన్నగారికి నా తత్వం అర్థం కాలని రమణ మహర్షి వెళ్ళిపోయాడు. ఎవరు మిగిలారు చరిత్రలో? రమణ మహర్షి మిగిలారా, ఆ అన్నగారు మిగిలారా? రమణ మహర్షికి అన్నగారుగా ఓ మాట చెప్పుకుంటాం, 5 రూపాయలు అడిగితే ఇవ్వలేదుట ఏదో అంటూ అంతే. లేత ఆయన ఎవడండి? ఇది గ్రహించాల్సిన విషయం. ఆ గ్రహింపు ఉన్నవాడు ఎలా ఉంటాడు, లేనివాడు ఎలా ఉంటాడు. అంచేతని ఈ రెచ్చగొట్టబడిపోతారేమో అని ఒక మాట కోసం ఏమంటాడంటే, భీష్మద్రోణుల ముందు మీ గదలో గాండి వాళ్ళు పనిచేయి, మీరు చాలా ప్రతిజ్ఞలు చేశారు. ఏమిటవి? సలుప ప్రతిజ్ఞనం నిలుప చాలగయత్నములన్వనర్పుడు. మీ ప్రతిజ్ఞలు మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఊరకే పలికిన లాభమే మగు. ఊరికే ఏదో మీడియా వారు ఉన్నారు కదా అని మాట్లాడేది ఇష్టం వచ్చినట్టు అవన్నీ నెరవేరాలగా. సభాసదులెల్లరు మున్ వినంగా ఈ వలనుడు ప్రేలే నా తొడలు వ్రచ్చదనంచును. నా అంటే ఉలూకుడు కాదు, దుర్యోధనుడు. ఆయన మాటలు నేను చెబుతున్నాడు. సభాసదులంతా వింటూ ఉండగా ఈ భీముడు నా తొడలు బదలగొడతానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ మాట దుర్యోధనుడు ఇప్పుడు చెప్పడం ఎందుకంటే ఛార్జీలు దండక కాకపోతే. ఎందుకంటే ఆ భయం ఇప్పుడు దుర్యోధనుడికి ఎక్కువైంది. యుద్ధం వస్తున్న కొద్దీ ధైర్యం తగ్గి దుర్యోధనుల్లో భయం పెరుగుతుంది, పాండవుల్లో భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. ఇది తేడా ధర్మానికి అధర్మానికి. అంచేత వాడి భయాన్ని ఉలూకుడు రూపంలో బదిలీ చేసి పంపించాడు. ఇప్పుడు ఉలూకుడు భయానికి ప్రత్యేక. అందుకే పేరు ఉలూకహ, గుడ్లగోబా, దివాంధం. పగలు దానికి కళ్ళే కనపడవు, రాత్రే కనపడతాయి. అంచేత ఇదో దివాంధరాయబారం. అంధుడి కొడుకు పంపించిన దివాంధరాయబారమే ఈ ఉలూక రాయబారం. అందుకే తిరుపతి వెంకట కవుల పద్యాలు ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటాయి.
తిక్కన గారు మామూలుగా రాశారు, తిరుపతి వెంకట కవులు ఘాటుగా రాశారు. మనకు కాస్త ఘాటు కావాలిగా. అందుకని సలుపు ప్రతిజ్ఞలను బరప చాలాగా ఎత్తనములను బొనర్పుడు ఉరకే పలికిన లాభమేమగు. ఊరికే పలికితే అయిపోయిందా? సభాసుదులందరూ మున్ వినంగా ఈ వలలుడు ప్రేలై ఈ భీముడు పేల్తున్నాడు అనగానే అంటే అప్పుడు వెంటనే ఉండు ఉండు కొంచెం ఆగవా, అస్తమానం గత్తిప్పుతాం. ఇప్పుడు వచ్చిన వాడిని కొట్టేస్తే యుద్ధంలో ఏమన్నా కొడతాం, ఇంకా ముందే కొట్టేస్తే అలాగే అది కొంచెం ఆగు అంటూ అలా అస్తమాన భీముడు రెచ్చిపోవడం, అర్జునుడు అంటే ఈ రెచ్చిపోయే తత్వంలో అర్జునుడికి భీముడికి తేడా ఉంది, ధర్మరాజుకి అర్జునుడికి తేడా ఉంది, సమస్త జీవరాశికి సర్వేశ్వరుడికి శ్రీకృష్ణ పరమాత్మకి తేడా ఉంది. ఈ తేడాలు దాటుకుంటూ మనం కృష్ణ పరమాత్మ స్థాయికి ఎప్పుడు ఎదుగుతామో అప్పుడు మనం దేవుడు, అంతవరకు జీవుడే. ఇదే భారత సారాంశం. క్రమంగా మనం ఇప్పుడు నకులుడు స్థాయి లేదా భీముడు స్థాయి రెచ్చిపోయే స్థాయిలో ఉన్నాం. మనం కొన్నాళ్ళకి అర్జునుడు అవుతాం, కాస్త తగ్గుతాం, రెచ్చిపోవడం తగ్గుతుంది. మీరు చూడండి 20 ఏళ్ళప్పుడు రెచ్చిపోయిన వాళ్ళందరూ 40 ఏళ్ళకి చాలా మామూలుగా ఉంటారు, అబ్బే నీతులు చెప్పేస్తూ ఉంటారు. ఇంకా 60 ఏళ్ళు కూడా వచ్చి ఇంకేం లేదు, ఇంకంతే విష్ణు సహస్రం పారాయణ ఇంకేముండదు, ఇంకా 60 దాటితే